ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఈ రోజు వర్క్ కంప్లీట్ అవ్వాలన్నమాట సైట్. ఇక్కడేమో ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, మా పని ఏమో అవ్వట్లేదు. పక్క మా ట్రైన్ ఏమో టికెట్ బుక్ అయిపోయింది. హై గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. ఈ రోజే లాస్ట్ డే అనమాట సైట్ లో, తిరునల్వేలిలో. ఈ రోజు నైట్ కి మాకు ట్రైన్ ఉంది. ఈ రోజు ఎట్లా అయినా సైట్ లో వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, అదే మా ఎయిమ్. ప్రజెంట్ అయితే బయలుదేరాము, 9 అయిపోయింది, లేట్ అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళాలి. ట్రైన్ వచ్చి నైట్ 11:20కి అనమాట, తిరునల్వేలి నుంచి డైరెక్ట్ కోయంబత్తూర్కి. కోయంబత్తూర్లో రేపు 7 o'clock దిగుతాం మార్నింగ్. ఆ ట్రైన్ క్యాచ్ చేయాలంటే ఈ రోజు వర్క్ కంప్లీట్ అవ్వాలన్నమాట సైట్ లో. పొంగల్లో నచ్చంది ఏమన్నా ఉందిరా అంటే ఈ మిరియాలే మామ, ఏరుకోవాలి, నోట్లో పడితే కారం. రేటింగ్ తక్కువ వచ్చింది, సినిమా పోయిందని అర్థమైంది రేటింగ్. అరే మనకు రేటింగ్ ఎంత వచ్చింది? సైట్కి వచ్చేసాము. పని ఎట్లా చేయాలంటే ఈరోజు సాయంత్రం కల్లా కంప్లీట్ అయిపోవాలన్నమాట. అంత ఫాస్ట్గా చేయాలి, పని అయిపోద్ది సాయంత్రం కల్లా కంప్లీట్ చేస్తావు. షూస్ పలు వేసేవే, మొన్న పాము కనపడిందనే బాబా. ఏంద్ర ఏముంటాయి ఏమో కూడా చెప్పలేము రీడ. మెత్తగా తగిలితే అదే పామా? అసలు మెయింటెనెన్సే లేదు మా సైట్లో. ఇంత గడ్డి ఉండకూడదు అనమాట సైట్లో. పని చేసే వాళ్ళకి కష్టమే, పాములకి బాగా దూరేస్తాయి. అసలు చూడు, మన హైట్ ఉంది గడ్డి. వేరే హోటల్కి వచ్చాము. ఇక్కడైతే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఫిష్ కర్రీ, చికెన్ కర్రీ, ఆమ్లెట్ చాలా ఉన్నాయి అనమాట. ఈ హోటల్ ఏంటంటే మా డ్రైవర్ అంకుల్ వాళ్ళ తెలిసిన వాళ్ళు అనమాట. వాళ్ళ బామ్మర్ది హోటల్ అనమాట. అందుకే ఒక్క సాపటి అయితే 4 వేసాడు అనమాట, తీసుకొచ్చి 4 కాదు 5 వేసాడు ఒకటి అయితే. నిన్న తినేది ఎట్టుంది, ఇక్కడ తినేది ఎట్టుంది? అన్నమే కాదు, నిన్న తినేది అన్నమే కదా. అయితే సూపర్, చాలా బాగుంది. ఇక్కడ తిరునల్వేలిలో మామూలు క్యాస్ట్ పిచ్చి కాదు. ఈ బ్లూ కలర్ చూస్తున్నారు కదా, ఈ ఇల్లు వచ్చి ఎస్సీ వాళ్ళంట. ఇంకో రెడ్ కలర్ అయి ఉంటే దేవర్ అని క్యాస్ట్ ఉందన్నమాట తమిళనాడులో. నా చూపించిన కలర్ గాని ఉంటే వాళ్ళు ఎస్సీ వాళ్ళంట. ఇంకో కలర్ ఒక ఎల్లో ఏదో ఉంటది, అది వచ్చి దేవర్ అనే క్యాస్ట్ అనమాట. ఇక్కడ తిరునల్వేలి, తెంకాసి, తూతుకోరిన్ అక్కడ ఇది క్యాస్ట్ పిచ్చి ఎక్కువ అంట. మన అంకుల్ చెప్తా అన్నాడు. ఇందాక దేవర్ క్యాస్ట్ కలర్ ఏంటో ఉంటదని చెప్పాను కదా, అదే అనమాట. ఎల్లో రెడ్ కలిసి ఉంటే దేవర్ క్యాస్ట్. సో ఆ స్థలం ఉంది కదా, అది దేవర్ క్యాస్ట్ వాళ్ళు అనుకుంటా. హద్దు రాయికి ఆ కలర్ వేసుకున్నారు. కలర్ తో వాళ్ళ క్యాస్ట్ ని రిప్రజెంట్ చేసుకుంటారు అనమాట. మాది బ్లూ అయితే ఎస్సీ, ఈ కలర్ ఉంటే మాది దేవర్ అని. మన అంకుల్ కూడా దేవర్ క్యాస్టే అనమాట. తమిళనాడు మొత్తంలో తిరునల్వేలిలో ఈ క్యాస్ట్ ఫీలింగ్ చాలా ఎక్కువ ఉంటదంట. టైం ఏమో 6 అయిపోయింది మా, ఇంకా సైట్ లోనే ఉన్నాము. ఇంకా పని కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఈరోజు కంప్లీట్ చేయాలని చెప్పాను కదా. ఇంకొక అరగంట లైట్ ఉంటే బాగుంటది, ఎందుకంటే లైట్ ఉంటేనే పని అవ్వద్దు. ఇక్కడేమో ఆల్మోస్ట్ చీకటి పడిపోయింది, మా పని ఏమో అవ్వట్లేదు. ఒక పక్క మా ట్రైన్ ఏమో టికెట్ బుక్ అయిపోయింది. ఏం చేయాలో ఏంటో చూద్దాం. టైం ఏంది ఇప్పుడు? 7 అవుతుందా? ఇప్పుడు బయలుదేరాం అనమాట. 7 అవుతుంది టైము. పోయేసరికి 9 అయిపోద్ది. ఒక 22 kilometers ఒక 1 hour లో వెళ్తాము అనమాట. వెళ్ళి ప్యాకింగ్ చేసుకొని నైట్ ట్రైన్ కి రెడీ అవ్వాలి. కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంత లేట్ గా అనుకోలేదు అవద్దని. చాలా లేట్ అయిపోయింది అనమాట. 7. ఇదే ఫస్ట్ టైం ఇంతసేపు నేను ఏదో ఒక సైట్ లో ఉండడం. మన టాక్సీ అంకుల్ కి బై చేసి ఇప్పుడే రూమ్ కి వచ్చాము. 8 అయిపోయింది అనమాట టైం. మార్నింగ్ చెప్పేసి వెళ్ళాం అనమాట, రూమ్ క్లీన్ చేయండి అని. నీట్ క్లీన్ చేసి పెట్టేశారు. కాకపోతే మన బట్టలు అసలు టచ్ చేయరు అనమాట. మామ పాపం ఓటీ చేస్తున్నాడు అనమాట ఇప్పుడు. మామ ఎంత ఇస్తారు ఓటీ? బట్టలు అట్ట పడితే అటు పెట్టేస్తున్నా, అన్ని ఆ బ్యాగ్స్ ఉన్నది అట్టుందో, దాంట్లో వేసి కుక్ వేస్తే. ఇప్పుడే బయలుదేరామ్మా. టైం వచ్చి 10:40 అవుతుంది అనమాట. దగ్గరే పక్కనే రైల్వే స్టేషన్. ఈ టూల్ కిట్ తెచ్చామే కానీ అసలు ఓపెన్ కూడా చేయలేదు ఈ ట్రిప్లో. ఫోన్కి ఏం కాలేదు, జస్ట్ పడింది, కొంచెం స్క్రాచ్ వచ్చింది అనమాట. మన ఫోన్ స్ట్రాంగ్. ఈ రోజు మన ట్రైన్ వచ్చేసి 22667 కోయంబత్తూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. లాస్ట్ స్టాప్ కోయంబత్తూర్ కాబట్టి మార్నింగ్ నిద్రపోయినా పర్లేదు. ఇలా రోడ్ లో వాకింగ్ చేస్తుంటే భలే ఉంది తెలుసా. అందరూ మనల్ని చూస్తూ ఉంటారు, ఎంతో విచిత్రంగా చూస్తారు అనమాట. ఇంకా ఎక్కువ జనాలు ఉన్నప్పుడు వ్లాగింగ్ చేయాలని నా కోరిక. పబ్లిక్ లో వ్లాగ్ చేయడము కొంచెం భయం అనమాట. అలవాటు అయిపోతే ఇంకా అలవాటు అయిపోద్ది బాగా. చేసాం బ్రో తిరునల్వేలి జంక్షన్. నాకే సగం తెలుసు. ఈయనెవరు నన్ను పట్టుకొని ఏదో ట్రైన్ ఎక్కడ అని అడుగుతున్నాడు. పాపం తీసుకెళ్తున్నాను నాతో పాటు. వెనకాల వస్తుంది కదా, అదే మన ట్రైన్ అనమాట. మాకంటే ముందు వచ్చేసింది, కాకపోతే ఒక 15 నిమిషాలు ముందు వచ్చింది అనమాట. సో ఏం ఇబ్బంది లేదు, నిదానంగానే ఎక్కొచ్చు.
బయట నుంచి చూస్తే అర్థమైపోద్ది. పాత కోచ్ 27:30 కదా మంది. ట్రైన్ అంతా నిద్రపోతుంది మామ. 11 కదా టైం. అంతా ఫుల్ స్లీప్ లో ఉన్నారు మామ. ఇప్పుడు డిస్టర్బ్ చేశానంటే వేసేస్తారు. బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది స్లీపర్ అన్నమాట. చాలా రోజులైన స్లీపర్ లో ట్రావెల్ చేసి. నాకు మనోడికి 2 అప్పర్ సీట్లే అన్నమాట. 2 అటుపక్క అప్పర్ ఇటుపక్క అప్పర్. కరెక్ట్ తీసేసాడు మామ ట్రైన్ 11:20 కల్లా బయలుదేరేసింది తిరునల్వేలి నుంచి. ఇక మనం కూడా వెళ్ళి పడుకుందాం. హోప్ మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. ఉంటాం వల్ల బై.